నర్సాపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఉండి మండలంలో పర్యటనకు వచ్చిన ఆయనను అక్కడి ప్రజలు మా ఓట్లు వేశాం, మా సమస్యలు పరిష్కరించండి అని అడిగారు. అయితే ప్రజల ప్రామాణిక ప్రశ్నకు ఆయన స్పందించిన తీరే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీరు నాకు ఫ్రీగా ఓటు వేయలేదు, డబ్బులు తీసుకుని వేశారుగా, మిమ్మల్ని ఎవరు ఓటు వేయమన్నారు అంటూ దురుసుగా ప్రశ్నించారు. అంతేకాదు, నేను నర్సాపురం నుంచి ఉండికి రాలేదు, అలాగే మీరు కూడా ఎక్కడికో వెళ్లిపోండి అంటూ మరోసారి అవమానకరంగా వ్యాఖ్యానించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి మాటలు మాట్లాడడం బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఓటేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకులు ఇటువంటి దురుసు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం, ఆందోళనకరం. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు నెటిజన్లతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర విమర్శలకు తావనిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా తన పదవికి తగిన విధంగా ప్రవర్తించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వచ్చి ఆ రోజున వచ్చి అమ్మ రేపు 2 రోజుల్లో మీ ఇల్లు తీసేస్తారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారండి. అంటే అదేంటంటే మాకు పంచాయతీ ఆర్డర్ వచ్చిందమ్మా, మాకు తీసేయాలి 2 రోజులు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం మా వాళ్ళు, మా మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరం కలిసి రఘురామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళామండి. ఆయన వచ్చి అండి అదేంటమ్మా ఇల్లులు ఏంటి సార్ ఇలా తీసేస్తామంటున్నారు సార్, ఇలా మిమ్మల్ని గెలిపించుకున్నాం కదా అంటే మిమ్మల్ని ఓట్లు ఎవరు ఏమన్నారో అని ఆయన అడిగారండి. ఎవరికి ఓట్లు వేయటం? ఆయనకి ఎవరిని గెలిపించమన్నారు, నేను ఓట్లు వేయమని మిమ్మల్ని అడిగానా, మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు అని అన్నారండి రఘురామకృష్ణ గారు. తీసేస్తారు, వెళ్ళిపోవాల్సిందే అక్కడి నుంచి అని అంటే, అదేంటి సార్ ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళ నుంచి ఉంటున్నాము, మాకు ఇల్లు ఇవ్వలేదు, ఆధారం లేదు, ఏమీ లేకుంటే మమ్మల్ని ఎలా తీసేస్తారు సార్ అని అంటే, నేను వెళ్ళిపోయాను, మీరు అంతా ఉంటారు, నేను ఊరల్లో వెళ్ళిపోయాను, మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేయవలసింది, నాకు అడ్డుగా ఉన్నారు, మీరు ఖాళీ చేయవలసిందే అని ఆయన అన్నారండి.